పహల్గాం బైసరల్లో 27 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు భారత సైన్యం గట్టిగా బుద్ధి చెప్పడంతో దేశం మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. గత అర్ధరాత్రి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులతో విరుచుకుపడి 80 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుపెట్టడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తిరుపతిలో కూడా అనేక మంది ఆపరేషన్ సింధూర్ విజయం పట్ల ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చి భారత మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తూ మీ వెంట మేమున్నామంటూ మద్దతు తెలిపారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ వేడుకలు చేసుకున్నారు. మంది ఉగ్రవాదుల్ని హతం చేశాము. రెండవది కూడా జరగబోతుంది. ఈ రోజు జరిగిన ఈ విజయాన్ని మేమందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. భారత్ మాతకు జై తెలుపుకుంటూ పాకిస్తాన్ నశించాలి, పాకిస్తాన్లో జరుగుతున్న టెర్రరిజం నశించాలి, అది నశించేంత వరకు యుద్ధం ఆపకూడదు అని మేము నరేంద్ర మోడీని కోరుకుంటున్నాము. పాకిస్తాన్ ఎప్పుడైతే హతమవుతుందో ప్రపంచానికి శాంతి కలుగుతుంది. మన దేశంలో ఉండే పాకిస్తాన్ ఉగ్రవాదులని, పాకిస్తాన్ సపోర్టర్స్ని ఖచ్చితంగా మనం తరిమివేయాలి. భారత్ మాతాకి ఎయిర్ స్ట్రైక్, ఈరోజు మిజైల్ స్ట్రైక్, అద్భుతమైన దినం. సింధూర్ 26 మంది హిందువులు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ బొట్లు చెదరకూడదు, జీవిత పర్యంతం గుర్తుండాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేయడము మోడీ గారి యొక్క ఆలోచన పద్ధతికి అద్భుతమైన వైనం. కాబట్టి ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే ముజఫరాబాద్ పాకిస్తాన్ ముఖ్య పట్టణము, వాళ్ళ ముఖ్య పట్టణంలోనే మదర్సాలను కొట్టారంటే మన భారతీయ సైనికులకు ఉన్నటువంటి గట్స్ ఈరోజు బయటపడుతుంది. ఏదో బెదిరిస్తున్నారు. ఈ దేశంలో ఉండే ప్రతి భారతీయుడు హిందువు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చడానికి 26 మంది ప్రాణాలు కాపాడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ మేమంతా కూడా తలబడి పోరాడి నిలబెడతాం తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. మోదీ గారు ఇస్తున్నటువంటిది ఇదే. ఎన్నో ప్రపంచ దేశాలకి మన భారతదేశం శాస్త్రాల్ని బోధించింది. శాస్త్రాల్ని బోధించడమే కాదు, శస్త్రాలని కూడా అంటే ఆయుధాలని కూడా మేము వాటిని పోరాటంలో ముందున్నామని నిరూపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. అలాంటి ఈరోజు మన సింధూరం పైన అంటే ఆడవాళ్ళ భర్తల్ని హిందూ మతం అనేటటువంటి దీంతో చంపినటువంటి అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఈరోజు మన యొక్క విజయాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం అన్నమాట. కాబట్టి దేనికైనా సరే మన ధర్మమే మనల్ని కాపాడుతుంది అనడానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు జరిగినటువంటిది. కాబట్టి మన యొక్క సైనికులకి ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళందరికీ మొత్తం మనమందరం వారికి బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాం. జై హో నరేంద్ర మోదీ, జై హో, జై హో భారత్, జై హో నమో నరేంద్ర మోడీ గారికి. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం యావత్ భారతే కాదు యావత్ ప్రపంచం హర్షిస్తోంది. ప్రపంచంలో ఉగ్రవాదం అంతమంది వరకు యుద్ధాన్ని ఆపొద్దని మేము ప్రాధాయపడుతున్నాం. ప్రపంచం మొత్తం ఉగ్రవాద అంతం కోసం చూస్తోంది. దానికోసం తొలడుగు వేసినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము అండగా ఉంటాం. మా ప్రాణాలు సైతం కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దేశం మొత్తం మీద మాక్ డ్రిల్ అన్నాడు. మాక్ డ్రిల్ లైవ్ని మన పాకిస్తాన్కి చూపించాడు ఎలా ఉంటుంది అని. ఇదే విధానంతో ముందుకు కొనసాగి దేశ రక్షణ కాదు ప్రపంచ రక్షణకి, ఉగ్రవాద అంతానికి తొలి అడుగు వేసినటువంటి మోడీకి ప్రపంచమంతా వెన్నుదన్నుగా ఉంటుంది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. ఈ దెబ్బకి ప్రపంచంలో ఉగ్రవాదం లేకుండా చేయమని చెప్పి మోడీ గారికి ఆయన ఎన్నుదంటే మేమంతా కూడా భారతీయులు మీ వెనకే ఉంటాం. ఏ సందర్భంలో మేము పిలిచినా మేము కూడా ఇద్దరికి సిద్ధమని మీకు తెలియజేస్తున్నాం. జై హో నరేంద్ర మోడీ, భారత్ మాతాకి జై.